సో ఆమెకి బెయిల్ అయితే వచ్చిన సందర్భాలు లేవు కదా, కస్టడీ కూడా పొడిగించినట్టు చూస్తున్నాం కదా. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు. చాలాసార్లు ఇట్లానే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసినారు బీజేపీలో. ఈ మాటలలోనే చేశారు చాలామంది. అవసరం లేదు, ఆ అవకాశం వస్తుందని చెప్పేసి నేను కూడా, అంటే ఇన్ సెన్స్ ఆ చర్చ కూడా అనవసరం అని చెప్పేసి నాకు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత గారి అంటే లిక్కర్ కేసు తర్వాత సీఎం గారి పైన కూడా, అంటే మాజీ సీఎం గారి పైన కూడా వివిధ రకాలుగా విద్యుత్ విషయంలో కావచ్చు, బర్రెలు గొర్రెల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. ప్రతిరోజు దాని గురించి ఒక చర్చనే నడుస్తుంది. అంటే నిజంగా ఇది ఒక వ్యూహం ఏంటంటే, గత ప్రభుత్వం అన్ని తప్పులే చేసింది, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ఒక భావన కలిగించడం. వీళ్ళ ప్రభుత్వం ఏమైనా చేసిందని కనపడాలంటే పోయిన ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పాలి కదా. ఆ ప్రయత్నం ప్రతిరోజు కనబడుతూ ఉంది. కాబట్టి నిజంగా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం కొన్ని పాత్ బ్రేకింగ్ డెసిషన్స్, రైతు బంధు, రైతు బీమా, ఇన్ని స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆసరా పెన్షన్ల యొక్క పెంపు 200 నుంచి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, తర్వాత మీకు వచ్చి 24 గంటల కరెంటు, 1000కి దగ్గర 200 దానిగా మన దగ్గర గురుకులాలు ఉంటే 1000కి పైగా గురుకులాల యొక్క ఏర్పాటు. సో ఇట్లా కొన్ని బ్రహ్మాండమైనటువంటి డెసిషన్స్, 39,000 కోట్ల రూపాయలు ఓన్లీ విద్యుతీకరణ ఇన్ సెన్స్ ఎలక్ట్రిసిటీలో ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసం ఎక్స్పెండిచర్ చేయటం, ఇవన్నీ కొన్ని గొప్పదైనటువంటి కార్యక్రమాలు ఆయన యొక్క టర్మ్లో తీసుకున్నారు. మరి అవంతా అట్లనే నలుగుతూ ఉంటే జనాల్లో వీళ్ళ ప్రభుత్వం పాలన ఎట్లా కనబడుతుంది. కాబట్టి కేసీఆర్ తప్పే చేశాడనే భావన కలిగడం అనేది వాళ్ళకు ప్రధాన లక్ష్యం ఉంటుంది. దానికోసం ప్రతిరోజు ప్రచారం ఉండాలి. కాబట్టి కాళేశ్వరం మీద ఒక కమిషన్, విద్యుత్ శక్తి మీద ఒక కమిషన్, లేకపోతే కేసులు పెడతాం, అది పెడతాం. నేనేమంటున్నా అంటే యు ఆర్ ఎట్ లిబర్టీ టు పుట్ 10 more కమిషన్స్. ఏం బాధ లేదు, వాస్తవాలు వెలికొస్తాయి కదా బయటికి. జరిగినప్పుడు ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజల మంచి కోసము కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా పరిస్థితుల అనుసరించి తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా హెచ్చుతగ్గులుంటే మీరు తెలిసి చెప్పండి. మేము ఎక్కడ బీఆర్ఎస్ పార్టీగా, గత ప్రభుత్వం నడిపినటువంటి యొక్క పార్టీగా ఏ విచారణను కేసీఆర్ గారు వద్దనలేదు. ఏ రకమైన అంశంలో కూడా మీరు ఏదన్నా తెలుస్తామంటే మీరేమి చేయొద్దని మాట్లాడలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి ఎప్పుడు వస్తారు, కేటీఆర్ గారి పాదయాత్ర అని చెప్పేసి కూడా రకరకాలుగా వినిపిస్తున్నాయి. అండ్ ఈ సమయంలో అంటే గతంలో కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్స్లో బయటకు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గింది తప్పించి ఏం పెరగలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో నాయకులు చేసినటువంటి పాదయాత్రలు చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తారా? అండ్ రేవంత్ రెడ్డి గారు బల్లా గుద్ది చెప్తున్నారు, 10 సంవత్సరాలు నేనే సీఎంని, 10 సంవత్సరాలు కాంగ్రెస్ రాజ్యమే ఉంటుంది. అది ఆయన విశ్వాసం అయి ఉండొచ్చు, ఆయన ఆత్మవిశ్వాసాన్ని నేనెందుకు తప్పుపట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ప్రస్తుతం చూస్తే మాత్రం అట్లా అనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారు. ఇట్స్ టూ ఎర్లీ. నేనేమంటే ప్రభుత్వం వచ్చి 7-8 మాసాలు మాత్రమే అయింది. తొలి నడకలు మాత్రం కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు ఏ మాటలైతే చెప్పినరో దానికి అనుగుణంగా లేవనే విషయం ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక పాదయాత్రల విషయానికి వస్తే ఇది టూ ఎర్లీ ఏమో నా ఉద్దేశం. ఇప్పుడు అర్జెంటుగా పాదయాత్రలు చేసి ప్రజలు చైతన్యపరచాల్సిన అంశాలు ఉన్నాయా లేవా అనేది చర్చ ఒకటైతే, ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ అపోజిషన్ పార్టీ టు టేకప్ పాదయాత్ర ఇట్లాంటి అన్ని అంశాలు. పార్టీ బహుశా నేను పేపర్లలో నేను కూడా చూశాను, కానీ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్లయితే నాకు తెలియదు. అట్లాంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియాకైతే వాస్తవంగా పార్టీ ఆఫీషియల్గా చెప్తుంది కదా. ఓకే అండి. అండ్ హరీష్ రావు గారి గురించి బండి సంజయ్ గారు, ఈవెన్ ఈటెల గారు కూడా కామెంట్ చేశారు, వాళ్ళు వస్తే డెఫినెట్గా వెల్కమ్ చెప్తామని. హరీష్ రావు గారు ఏమన్నా పార్టీ మారే ఉద్దేశం ఉంది? ఎందుకంటే ఇద్దరు నాయకులు స్పందిస్తున్నారు, అది ఎంపీ లెవెల్లో వెల్కమ్ చెప్తామని అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే హరీష్ రావు గారు మంచి నాయకుడు అని చెప్పారు. ఈటెల గారు వెల్కమ్ చెప్తా అన్నారు. బండి గారు ఏమో రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ ఎవరైనా చేర్చుకోవచ్చు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. ఏదో ఏమంటారు రాజీనామా చేసిపోవాలని చెప్పేసి హరీష్ రావు గారికి ఏం సంబంధం, ఏమవసరం అండి ఏదైనా పార్టీ మారేదాన్ని. ఆయన బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉన్నత శ్రేణి నాయకుడు. విన్నారా, ఒక సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిండ్రు. పార్టీ తొలినాళ్ళ నుంచి ఇవాళ వరకు ఒక ప్రముఖమైనటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. ఆయనకు పార్టీ మారే కర్మే ఉంటుందండి, అవసరమే ఉంటుంది. ఆయన చాలా తీవ్రంగా ఆ మధ్య ఒక టీవీ ఛానల్లో కూడా చాలా గట్టిగా చెప్పారు. ఎవరో పనికిమాలలో చెప్తారు అన్ని అంశాలు, దాని గురించి ఎందుకు చర్చ పెడుతున్నారనే మాట చెప్పారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కాకపోతే
బండి సంజయ్ ఏం చెప్పాడు, ఆయన మంచి నాయకుడే చెప్పాడు, వాస్తవం చెప్పాడు కదా దాంట్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రెస్ మీట్లకే పరిమిత అనుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ఏం చేయమంటారు ఇప్పుడు అర్జెంట్ ఏమున్నది, నేను ఏమంటానంటే ఒకటి రాజకీయాలలో కొంత ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో లొల్లి పంచాయతీ ఎక్కువైపోయింది, కానీ వాస్తవానికి ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ ఏం చెప్పారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇస్తాము, ఓకే. కానీ పాలనలో రెగ్యులర్గా జరిగే అంశాలని ఎత్తి చూపిస్తూ ఉంటాం, ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం అని చెప్పి. రేపు పొద్దున ఖచ్చితంగా సరైన సమయంలో ఇదే ప్రభుత్వం ఇట్లనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకుపోతుంటే ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి ఉద్యమాలు నిర్మించడానికి వెనుకపోయే అవసరం కూడా లేదు. నిన్న మొన్న నిరుద్యోగుల యొక్క విషయంలో కూడా పార్టీ వాళ్లకు నైతికంగా కానీ భౌతికంగా కానీ మా బీఆర్ఎస్ వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళకు మద్దతు పలికారు, వాళ్ళు పోయి ఆందోళన చేసి జైల్లో పోయినారు.